గుడ్ మార్నింగ్ అసిస్. ఈ రోజు మీ ముందుకు అగ్రి 82 డెమో చేస్తున్నానండి. ఇది ఎలా పనిచేస్తుందనంటే ఇది స్ప్రెడర్ గా, విక్టర్ గా, యాక్టివేటర్ గా పనిచేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మనము పంటకి స్ప్రే చేస్తాం. స్ప్రే చేసినప్పుడు ఏంటంటే ఆకు పై భాగంగా స్ప్రే చేస్తాం. తెగుళ్ళు కానీ నత్తి, నల్ల అలాంటివి ఏంటంటే ఆకు కింది భాగాన్ని ఉంటాయి. మనం స్ప్రే చేసేది ఏంటంటే పై భాగంలోనే ఉంటాయి. అదే ఇప్పుడు మన అగ్రి 82 స్ప్రే చేస్తే ఎలా దీని బెనిఫిట్ ఏంది, యూసేజ్ ఏందని చూద్దామండి. రెండు గ్లాసులు తీసుకున్నాను. ఒక దాంట్లో వాటర్ తీసుకున్నాను. మనం ఆకు పైనే కదా స్ప్రే చేసేది. అగ్రి 82 కొంచెం తీసుకున్నాను. ఆకులండి, ఆకుల మీదే కదా స్ప్రే చేసేది, అందుకే ఆకులను తీసుకున్నాను. ఇది ఎలా పనిచేసేదని చూపిస్తా. ఇది అగ్రి 82 మిక్స్ చేసిన వాటరు. ఇది నార్మల్గా మనం స్ప్రే చేస్తాం కదా, అది వాటరు. చూద్దాం ఇప్పుడు ఇది ఎలా ఉందో. చూడండి, మీరు కాక ఈ అగ్రి 82 తెచ్చుకొని డెమో చేసి మీకు అర్థమవుతుంది. ఇది ఎలా అంటే ఇదేమో నార్మల్గా వాటర్ అనేవి జారిపోతూ ఉన్నాయి. ఆకు నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. ఇదేంటంటే దీనికి ఒక ద్రవాన్ని అంటు పెట్టుకొని ఉంటుంది, అది గమ్ములాగా. మనం ఇప్పుడు మిరప తోటకు కానీ ఏదైనా అది తెగుళ్ళు వస్తుందనేసి గమ్ము ప్యాడ్స్ పెడతాం, అవునా? ఆ గమ్ము ప్యాడ్స్ వల్ల దాని పరిధిలో ఉన్న 10 మొక్కలకు వచ్చిన తెగులు అనేది దాన్ని పట్టేసుకుంటుంది. మనం మిగతా పొలానికి మొత్తానికి అయితే గమ్ ప్యాడ్స్ చెట్టుకు ఒకటైతే పెట్టలేం కదా. ఇదేంటంటే స్ప్రే చేయడంలో ఆకు ముందు భాగానికి వెనక భాగానికి యాక్టివేటర్గా, స్ప్రెడర్గా పనిచేస్తుంది. స్ప్రెడర్గా అంటే స్ప్రెడ్ అవుతూ యాక్టివేషన్ తీసుకుంటూ మంచి రిజల్ట్ ఉంటుందండి. తెగుళ్ళకు మంచి ప్రోడక్ట్. మన వెస్టేజ్ కూడా దొరికిందండి. ఇది నార్మల్గా మనం స్ప్రే చేసాం కదా, అవి చూద్దాము ఎలా ఉందో. ఆకు చూడండి ఎలా వేసామో వాటర్ అనేది అట్లే ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అనేసి చూద్దాం ఒకసారి. చూడండి, స్ప్రెడర్గా అంటే ఆకు కొంచెం జిడ్డులాగా, మీకు తెలియాలంటే మీరు కూడా డెమో చేయండి, తెలుస్తుంది. చూడండి, ఇట్లా జిడ్డులాగా ద్రవాన్ని అంటిపెట్టుకొని ఉండడం వల్ల తెగులు కానీ నల్లి, ఎర్ర నల్లి, తెల్ల నల్లి అలాంటివి మన పంటకు అనేది రాదు. ఇట్లా ఉంటుంది. ఇది వాడడం వల్ల దిగుబడి అనేది పెంచుకోవచ్చు. ఇది చూడండి, ఎప్పుడైతే మనం స్ప్రే చేసామో ఒక 5 సెకండ్స్ అవుతుంది, అప్పుడే ఆరిపోయింది. ఇది చూడండి, షైనింగ్గా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది ఏది ఎలా వర్క్ చేస్తుంది అనేసి. సో మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ అనేవి ఇంకా వండర్ఫుల్ ఉంటాయండి. థ్యాంక్ యూ.